కలిసి ఈ సుల్గాన్ని కాపాడడానికి ఆ బొల్లిగాడు వచ్చాడు. ఎక్కడ మొత్తం రౌండ్ అప్ చేసేస్తారేమో, ఏదైనా బొక్కలో వేసేసి ఈయన ఏమన్నా చేసేస్తారేమో అని చెప్పేసి వచ్చాడు. ఎవరు? బొల్లి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు 3 రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోనే 3 రాజధానుల బిల్లు పాస్ అయింది. నువ్వు కాదు కదా, నిన్ను ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే, రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక, రా చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా, ఎవరు వస్తారా? 2024లో పీకే గారు సీఎం అయితే నా కొడక సీఎం నువ్వు అవ్వాలా. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నాను. మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? అనొచ్చు. పోసాని పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు, లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు. ఎప్పుడు అనొచ్చు? మనకి ఒళ్ళు కొవ్వెక్కితే. అర్థమైందిగా? ఒళ్ళు. సుజాత గారు, ఇప్పుడు చెప్పండి, కనిపించిందా పశ్చాత్తాపం మీకు? పశ్చాత్తాపం నాకేం కనిపించట్లేదు సార్. నిజంగా పశ్చాత్తాపం పడితే మంచిదే. ఎందుకంటే మనిషి అన్నాక మారడానికి ఒక అవకాశం వచ్చి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని, ఎందుకంటే వాళ్ళు కూడా మన సమాజంలో ఒక భాగమే కాబట్టి, మన తోటి ప్రజలు కాబట్టి, వాళ్ళలో నిజంగా పశ్చాత్తాపం వచ్చి ఈ రోజు వాళ్ళు క్షమాపణ చెప్తే కనుక మంచిదే. కానీ క్షమాపణ చెప్పినంత మాత్రాన మనం ప్లే చేసిన వీడియోస్ లో అంతకు ముందు వాళ్ళు మాట్లాడి విన్నాము. కేవలం శ్రీరెడ్డి గారు ఒక్కళ్ళే క్షమాపణ చెప్పారు, మిగతా ఎవరు చెప్పలేదు. అదే సార్, క్షమాపణ చెప్పినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పులు క్షమించేంత తప్పులు కాదు సార్. హద్దులు మీరి, హద్దులు దాటి, వాళ్ళ స్థాయిని మరిచి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు కామెంట్లు చేసి, ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా రాజకీయాల్ని భ్రష్టు పట్టించేసి, ఒక తల్లి చెల్లిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, చిన్నపిల్లలను కూడా చూడకుండా, ఒక మర్యాద మన్నన సంస్కృతి అంటూ లేకుండా, అసలు రాజకీయాలంటే రొచ్చు అనే స్థాయికి, తారా స్థాయికి తీసుకెళ్లిపోయారు సార్. అంటే ఇంతకు మించి ఇంకా దిగజారలేరు అన్న స్థాయికి తీసుకెళ్లి గత 5 సంవత్సరాల్లో బూతుల పంచాంగం, సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే బూతులు మాట్లాడుతుంటే వాళ్ళు ప్రోత్సహించిన వీళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటారండి? వీళ్ళని చూసి వైసీపీ కార్యకర్తలు బయట ప్రవర్తించకుండా ఎలా ఉంటారండి? ఎంతమంది వైసీపీ కార్యకర్తల మీద ఎన్నెన్ని కేసులు వచ్చినాయో మనం చూసామా? గతంలో వైసీపీ నియమించిన వాలంటీర్ల మీద ఎన్ని కేసులు చిట్టా తీస్తే ఒక 500 పైగా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాలి, ఇప్పుడు మనం ప్లే చేసాము, వీళ్ళలో దారుణంగా ఎవరు మాట్లాడినా తప్పే. అదే సమయంలో కొంతమంది ఎవరైతే మీ టీడీపీ కూటమి నుంచి కానీ లేదంటే జనసేన వాళ్ళు కూడా విపరీతమైన ట్రోలింగ్ మరి చాలా మందిని వాళ్ళు కూడా చేశారు. వైసీపీ వాళ్ళు కూడా దాని గురించి కూడా చెప్తున్నారు. మరి వాళ్ళ అరెస్టులు కూడా ఉంటాయా సార్? తప్పుడు విధంగా తప్పుడు కోతలు కూసిన ఎవరికైనా ఒకటే శిక్ష సార్. మీ కార్యకర్త మా కార్యకర్త అనేది లేదు సార్. ఎవరికన్నా భారత రాజ్యాంగం ఒకటే, చట్టాలు ఒకటే. ఎవరు తప్పు చేసినా తప్పే. మీరు రాజకీయంగా విమర్శించండి, పాలసీల పరంగా విమర్శించండి, మా పరిపాలనలో ఏదన్నా తప్పుంటే విమర్శించండి. అదే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదన్నా తప్పులు చేస్తే మీరు క్రిటిసైజ్ చేయాలి. ఎంతవరకు చేయాలి? అది వ్యవస్థాగతంగానే ఉండాలి, కానీ వ్యక్తిగత దోషణలు, సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తే పిల్లల దగ్గరికి వెళ్ళి, స్కూల్ విద్యార్థుల దగ్గరికి వెళ్లి పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడి భార్యను నిందించారు. అంటే అది కౌరవ సభ. మనం అప్పట్లో గతంలో చూసాం, మనం పురాణాల్లో చదివాం. మహాభారతంలో ఒక దుశ్శాసన పర్వం జరిగిందని. ఆ విధంగా కౌరవ సభ లాగా జరిపించారు. గౌరవ సభలా ఉండాల్సిన దాన్ని కౌరవ సభ చేసేసి ఒక మహిళను గురించి, అది కూడా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి భార్యను గురించి ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే, ఆ రోజు ముఖ్యమంత్రి గారు అది తప్పని చెప్పి చెప్పు తీసుకొని కొట్టుంటే
ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఈ దుస్థితికి ఇంత ఘోరమైన పరాజయానికి మూఢగ్రహుణ్ణి ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు సార్. రైట్. అంటే పెంచి పోషించి ఒక ఉన్మాదుల్లాగా సమాజం మీద మీరు అచ్చోసిన ఆంబూతుల్లాగా వదిలేసి అటువంటి గంజాయి బ్యాచ్ ని, ఉన్మాదుల బ్యాచ్ ని, ఆడవాళ్ళను కానీ మగవాళ్ళను కానీ తీసుకుని వచ్చి ప్రతిపక్ష నాయకులను తిట్టించడానికి ప్రశ్నించిన వాళ్ళు ప్రతి ఒక్కరిని బూతులతో విచ్చుకుపడి మీరు సాధించింది ఏంటండి? ఈ రోజు వాళ్ళందరూ లబోదిబోమని కుటుంబాలు వదిలేసుకుని అరెస్టులు అయ్యి ఈ రోజు జైల్లో కేసులు అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళని ఆడించిన చెయ్యి మాత్రం బానే ఉందండి. ఆడించిన చెయ్యి బానే ఉంది. చేతుల్లో ఏదైతే ఆయుధాలుగా మారిపోయారో కొంతమంది అమాయకులు అనుకోవాలా, వాళ్ళ